హలో అండి. హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్ మార్నింగ్ అనమాట. ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట. శనివారము మడవ వేయాలనేసి ఈరోజు తోట దగ్గరికి అయితే వెళ్ళినాను అనమాట. వచ్చేసినాను. మ్యాటర్ ఏంటంటే ఇక్కడైతే మనం ఈరోజు మినుముకైతే నీళ్ళు అయితే కడుతున్నాం అనమాట. మామూలుగా ఒక తడి ముందే వేయాల్సింది. అటు ముందు వర్షం పడింది కదా, అందుకోసం ఒక తడి ఎత్తిపోయింది అనమాట. ఇప్పుడు వేస్తున్నాము. వేసి మళ్ళీ మందు కొట్టాలన్నమాట. ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మా మినుము మీ సైడ్ ఇలా ఉంటుందా? కొంచెం అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూపించిన కదా. ఇప్పుడు ఈరోజు నేను ఒక లాంగ్ వీడియో అయితే పొలం వీడియో తీయాలనేసి తీస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడం, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పొలం వీడియోస్ ఇంత బాగుంటే సపోర్ట్ చేసేదానికి ఏమైంది, నేను ఇంత ప్రకృతి దగ్గరగా వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట. ఇంత పచ్చగా, ఇంత లుక్గా, ఎంత కలర్ఫుల్గా ఎవరు వీడియోస్ పెట్టరు అనమాట. పొలం వీడియోస్ ఎంత బాగుంటాయి అనమాట. ఇక్కడ పూతలు వచ్చినాయని అనేసి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. తోటకైతే వెళ్ళాను అనమాట. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, రెడ్డికి తట్టు పోసి ఈ రోజుకి 5 days అనమాట. రెడ్డికి వేపాకంతా పూసేసి వానికి స్నానం చేయించేసి మామ దగ్గర వదిలిపెట్టేసి వచ్చాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేను వీడియో రెడ్డికి స్నానం చేయించే వీడియో పెడదాం అనుకునే, ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి పెట్టినాను అనమాట. ఎందుకు లేనేసి పెట్టలేదనమాట. నాకు పొద్దున కుదరలేదనమాట. గవ్వ వంట చేసేసుకొని పిల్లల్ని చూసుకొని వచ్చే కొద్దీ టైం అయిపోయింది అనమాట. అందుకోసం నేను ఆ వీడియో అయితే పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే నేను చిన్నోని స్కూల్లో జాయిన్ చేసింది ఇలాంటి రోజు వస్తుందని ముందే జాగ్రత్త పడి జాయిన్ చేశాను అనమాట. ఎందుకంటే చిన్నోడు ఇంటి దగ్గర ఉన్నా అంటే ఇంక వాడు అంగన్వాడికి వెళ్ళే కొద్దీ 10 అవుతుంది అనమాట. నేను తోటలోకి ఇంక ఆ రోజు రాలేను అనమాట. అందుకు వాడు స్కూల్కి వెళ్తే అలవాటు పడతాడు. కొంచెం నాకు ఈ పొలం పని ఎప్పుడంటే అప్పుడు పని ఉంటుంది కాబట్టి అని అందుకోసమే ముందే జాయిన్ చేశాను అనమాట. చేసి కూడా మంచి పని చేశాను. ఇలాంటి ఖచ్చితంగా ఇలా వస్తుందని నాకు తెలుసు కాబట్టి జాయిన్ చేశాను అనమాట. ముందు వచ్చేసినాను, మడ వేస్తున్నాను అనమాట. కొన్ని కయ్య చాలా లేట్ పడుతుంది అనమాట. 2 months అవుతుంది కదా మడ వేయలేదు కాబట్టి చాలా తాగుతున్నాయి అనమాట నీళ్ళు. కయ్య 12 నిమిషాలు 13 నిమిషాలు కయ్య పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నాకు కష్టమని తెలిసినా ఇష్టంగా చేసే పని ఈ రైతు పని అనమాట. ఇదే కాదు, నాది అనుకుని ఏ పని అయినా దాన్ని పర్ఫెక్ట్గా అయితే నేను చేస్తానన్నమాట. ఖచ్చితంగా ఇది కష్టమే కానీ ఇష్టం అనమాట. ఇది చేయాలని అంత ఇష్టం అనమాట. అది నాకు ఎప్పుడు బరువు అనిపించదు అనమాట. బరువు అనిపించినా కూడా ఇష్టంగా చేసుకుంటాను అనమాట. అంత ఇష్టం అనమాట నాకు పొలం అంటే. మా పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటానో నా పొలాన్ని కూడా అంతే బాగా చూసుకుంటాను అనమాట. గడ్డి కానీ ఇలాంటి ఏదన్నా కూడా నాకు నిమ్మలం ఉండదు అనమాట. ఎక్కడ చూసినా నీట్గా క్లీన్గా ఉంటేనే నాకు సంతోషం, అదొక తృప్తి అనమాట మనసులో. ఇలా కయ్యకు వేసాను అనమాట. కయ్యం ఎన్ని నిమిషాలు పడుతుందో ఏమో అని ఒకసారి మళ్ళీ పోయి చెక్ చేసుకుంటాను అనమాట. అంటే ఎంత టైం పడుతుంది, కొంచెం కరెక్ట్గా కయ్య పారే టైం అనేసి అట్లా వెళ్తున్నాను అనమాట. కయ్యలో ఎక్కడన్నా ఏమన్నా గడ్డి ఉందా ఏమి అని అంత చూసుకుంటా కయ్యలో అలా వెళ్తూ ఉన్నాను అనమాట. ఖచ్చితంగా ఈ వీడియోస్కి మటుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను పొలం వీడియోస్ పప్పు శనక్కాయల పచ్చడి అనమాట. రాత్రిది పప్పు, ఇప్పుడు వచ్చేసి శనక్కాయల పచ్చడి గబగబా వేసుకొని గబగబా వచ్చామన్నమాట. మా పిల్లలతో కుదరదు అనమాట నాకు పొద్దున్నే. తినుకుంటే పప్పు నన్ను తోటలో పోతుంది లేరా, కారం అన్నం తిన్నే కడుపు నిండా పోతుందిలే. ఇప్పుడు పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే అప్పుడు మందు కొట్టే సౌండ్ అంతా వినపడతాను. తినరా పట్టు. నువ్వు ఇంత పప్పు వేసుకుంటున్నా, శనక్కాయల పచ్చడి ఇదో ఇంత గిన్నెలో వేసుకునే అంత టైం లేదు, పిల్లలు ఏడుస్తారులే అని. నేను పొలం వీడియోస్ పెట్టానండి, ఎందుకంటే ఇంత బాగున్నా కూడా మనకు ఎలాంటి లేదనమాట. మంచిగా యూట్యూబ్లో అదే చెప్తారు కదా, మంచి హంగుల ఆర్భాటాలు ఉంటేనే పెడతారనమాట. ఏదో డ్యాన్స్ వేయడం ఇలాంటి దాంట్లోకైతే మస్తు లైక్స్ రీల్స్ వస్తాయన్నమాట. కానీ మనం న్యాచురల్గా ఇంత కలర్ఫుల్గా వీడియో పెడుతున్నాం కదా, బట్ ఏంటంటే ఇది ఆగిపోతుంది అనమాట, అలా స్ట్రక్ అయిపోతుంది. యూట్యూబ్ వాళ్ళకు కూడా నా మీద పగే అనుకుంటున్నాను అనమాట. అందుకే నా ఛానల్ని ఇలా డిలే చేస్తున్నారనమాట. ఇలా నేను ప్రతి మడవ తిప్పేది కూడా ప్రతిదీ ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇప్పుడు కష్టంగా ఉందన్నమాట కొంచెం. ఈ మధ్య పారబట్టి చేయడం తక్కువైంది కదా. మిరప అయితే డైలీ వచ్చేవాళ్ళం, డైలీ మడ వేసేవాళ్ళం. బుద్ధి కాబట్టి ఎప్పుడు ఒక్కసారి అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ మీ సైడు? ఉద్ది ఇలాగే ఉంటుందా ఏంటి? ఎలా బాగానే ఉందా లేదా?
చూసి ఒకసారి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మళ్ళీ కరెంట్ వచ్చింది, మళ్ళీ కాలువ సాగాలి, మళ్ళీ 10 నిమిషాలు టైం వేస్ట్ అనమాట. 12 కరెంట్ పోతుంది మళ్ళీ. రేపు పడుతుంది, రేపు ఇంత టైం పడుతుంది. అది ఇది వారాలు కింద పైన. మరి తింటాది మా తెలుసు మా మా తోటలోకి ఆర్పిస్తుందా పందులు వచ్చినాయనుకో ఆ మెట్టు काय पाणी మా అన్నీ చేయలేదు మా ఎట్టురా ఎట్టు అట్టనే చూడండి ఫ్రెండ్స్ మా చిన్న ఎంత కష్టపడుతుందో. ఫ్రెండ్స్ కరెంట్ పోయింది ఫ్రెండ్స్, 10 గైలే పడినాయి ఫ్రెండ్స్, రేపుంటుంది ఫ్రెండ్స్. మా చిన్నమ్మ చీకట్లో వస్తుంది ఫ్రెండ్స్. మా చిన్నమ్మ ఊర్లో ముందు లేస్తుంది ఫ్రెండ్స్. మా ఊళ్ళో కోళ్ళు కూడా లేవు ఫ్రెండ్స్, నేను అంత తొందరగా లేదు, మా పిల్లల ముడ్డి గడుగుతా ఫ్రెండ్స్. మా చిన్నమ్మ 2:30కి వెళ్ళొస్తుంది ఫ్రెండ్స్. 2:30కి లేసి బోగులు కడుక్కుంటా ఫ్రెండ్స్. మళ్ళీ వీళ్ళమ్మ పాలకు పిలిచి అర్థగంట వాయిదేముతుంది ఫ్రెండ్స్. మనవా ఇది చెప్పుడా ఆనకట్ట కూడా ఇంత మట్టి వేసింటారు కదా. మా చిన్నమ్మ చూడండి ఫ్రెండ్స్, ఆనకట్ట కూడా ఇంత మడవ వేసినాడు ఫ్రెండ్స్. మీరేమంటారు ఫ్రెండ్స్? ఏందిరా ఏదో చెప్తారు చూడు, పార తీసుకుంటే ఒక మాట. మా చిన్నమ్మ డ్రాయింగ్ వేసిన మనీ వేసింది ఫ్రెండ్స్. డామ్ కూడా లేవడతారు ఫ్రెండ్స్. కరెంట్ 12 సినిమా ఎంతైంది? కరెక్ట్ 12. ఇంకాయ వాడతారు దేవుడా దేవుడా, ఒక్క 10 నిమిషాలు దేవుడా 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 ప్లీజ్. వచ్చే కాలంలో మా కిరణ్ గారి నుంచి నీకు పెళ్లి చేద్దా దేవుడా. పాయమా చూడండి ఫ్రెండ్స్. హలో అండి, హాయ్ అండి. కరెంట్ కరెక్ట్గా 12 పోయిందనమాట. ఇది బాగా తేమ ఉంది, దొంగలు తేమలు తీసి అంటే బాగా వచ్చాయి కోసం కొంచెం పీసుకొని అనేసి అంటే బాగా వస్తున్నాయి. నీళ్ళు పడింది మా చిన్నమ్మ కష్టం ఫ్రెండ్స్. కష్టం ఫ్రెండ్స్, మామూలు కష్టం కదంటావు. చీకట్లో కష్టం రా, ఇంతకంటే డబ్బులు చేయాలి మనము, పిల్లలు పెద్దలు. చూడండి ఫ్రెండ్స్, మా చిన్నమ్మ దీనికి మడవ కట్టింది ఫ్రెండ్స్, అంతా కట్టింది ఫ్రెండ్స్. ఇంకా 10 గైలు పడినాయి ఫ్రెండ్స్. పారగదలకి ఎంత అయింది చెప్తారా?
మా చిన్నమ్మ 10 కేజీలు మేలిచ్చింది ఫ్రెండ్స్. మా చిన్నమ్మ 2.5కే రావాలనుకున్నారు ఫ్రెండ్స్. కుక్క అడ్డం వచ్చిందంటవా? పిల్లి మా చిన్నమ్మ పిల్లి అడ్డం వచ్చింది ఫ్రెండ్స్. నల్ల పిల్లి మా జిల్లా అంటే ఇవాళకి అయిపో ఫ్రెండ్స్ మడవా. వచ్చేయడా నన్ను నేను ఎప్పుడు ఎట్టు పరిగెత్తను బెదిరిపోయి పందల మా చిన్నమ్మ ఐడియా కాదు ఫ్రెండ్స్. ఏం ఐడియా చేశారు నేను చూడు మా బెదురులు పెట్టినాం, అన్నీ పెట్టినాం చూడుమా. చూడు మా పందులు రాకుండా చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి ఫ్రెండ్స్. బెదురులు కట్టలేము ఫ్రెండ్స్. ఊరికి వెళ్ళిపోండి ఫ్రెండ్స్ అను చెప్పురా. లైక్ కొట్టద్దు, ఏం కొట్టద్దు ఫ్రెండ్స్. లైక్ కొట్టాకరు ఏం కొట్టాకరు ఫ్రెండ్స్. మా చిన్నమ్మకు ఊరికి వెళ్ళిపోరు ఫ్రెండ్స్. అంతే రోజు చేసేది వల్ల ఆ పని. నువ్వేం చెప్పడం అవసరం లేదు. మా చిన్నమ్మ కష్టపడుతుంది ఫ్రెండ్స్. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చిన్న ఫ్రెండ్స్